ఆ సినిమా రిలీజ్ అంటే ఒక పండగ. అట్లాంటి అభిమానిగా నేను పెరిగి పెద్దయిన తర్వాత నాకు అవకాశం వస్తుంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఎలా చెప్పమంటారు సార్? ఎలా చెప్పాలి అసలు? అసలు అవకాశం వచ్చింది అన్న వార్తే నాకు రోమాంచితం అయిపోయింది. అసలు దాన్ని ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఆయనకి ఎట్లా పెట్టాలి అంటే నాకు అసలు ఏమీ అసలు ఇది కాలేదు. నేను చిన్నప్పుడు కాశీ వెళ్ళాను కదా, కాశీ బ్యాక్డ్రాప్లో రాద్దాము అని కాశీ వెళ్ళటం జరిగింది. సో కథ రాసుకుంటూ వెళ్తున్నాను. 6 నెలలు కాశీలో ఉండి నిత్యం ఆ గంగానదిలో స్నానం చేస్తూ ఆ గంగాజలం తీసుకొని ఆ కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేస్తూ రూమ్కి వచ్చి మళ్ళీ నాకు రూమ్లో ఎప్పుడు స్ఫటికలింగం ఉంటుంది, ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేసుకుంటూ తెల్లవారుజామున 4 గంటలకి నిత్యం రాసిన కథే నా అభిమాన హీరోకి. అది నేను ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పాలి? అన్నయ్యకి తమ్ముడు రాసిందనాలా, లేకపోతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ కథని రాసింది నేను కాదు సార్. ఆ కాశీ విశ్వనాథుడు నా పెన్నులో ఇంకు కాకుండా గంగాజలాన్ని పెట్టి రాయించిన కథే ఇంద్ర. అందుకే కొంతమంది వ్యక్తులకి మరణం ఉండదు, కొన్ని సినిమాలకు కూడా మరణం ఉండదు. ఆ యొక్క ఆత్మ ఆవిష్కరణ జరిగి రాసినటువంటి గంగానది ఒడ్డున రాసినటువంటి కథే ఇంద్ర. అంటే మీరు కాశీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి అక్కడ ఈయన హీరో అక్కడ కొన్ని రోజులు ఉండడం, అక్కడ ఉన్న పరిస్థితుల ముందు అనుకున్నారా? అనుకుని కాశీ వెళ్ళారండి? ఒక కథ రాయడానికి పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళారా? అంటే ఊరికే అవుట్లైన్ ఇక్కడ హైదరాబాద్లో ఏదో అనుకున్నాను కానీ బట్ కాశీ బ్యాక్డ్రాప్ అనేది మాత్రం నేను ఫిక్స్ అయిపోయాను. నేను చిన్నప్పుడు చూశాను. నేను చిన్నప్పుడు చూసినటువంటి ఆ కాశీ, ఆ 68 గాడ్స్ని యావత్ ఆంధ్రదేశానికి చూపించాలి. ప్రేక్షకులు చాలామంది చూడలేరు కదా కాశీని, హిమాలయాస్ని, ఇవన్నీ చూడలేరు కదా. సో వాళ్ళకి చూపించటం కోసం అని చెప్పని నేను ఆ బ్యాక్డ్రాప్ నేను ఎంచుకున్నాను. దట్టు మా అన్నయ్య గారి సినిమాకి అది రావటం అనేది నాకు మానసికంగా చాలా సంతోషాన్ని కలిగించింది. కానీ చిన్నకృష్ణ గారు, ఇంద్ర సినిమాలోని ఈ సినిమా వచ్చే తీరు వేరు, హీరో ఇవన్నీ, దానికి మళ్ళీ ఒక భగవంతుడు ఒక గొప్ప ఘాట్ని, కాశీ లాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని చాలా తక్కువ మంది ఆ రిస్క్ చేస్తుంటారు. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ అన్నీ కూడా వేరే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంటాయి, ఆ రాయలసీమనో లేకపోతే వేరేదనో లేకపోతే ఫారెన్ టూర్ నుంచి రావడం ఇలాంటిదని. కానీ ఒక టెంపుల్, ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఖచ్చితంగా బలమైన కారణం ఖచ్చితంగా ఉందండి. ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను తల్లి చాటు బిడ్డని, తండ్రి చాటు బిడ్డ, తాత చాటు బిడ్డ అంటారు కదా. నేను మా అమ్మ చాటు బిడ్డని. మా అమ్మ లక్ష్మీ సుశీల. మా అమ్మ నన్ను చిటికిన వేలు పట్టుకొని ప్రతి గుడి తిప్పింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గుడి తిప్పింది. నేను చూసిన ప్రతి గుడి నేను రచయిత అయిన తర్వాత నా ప్రేక్షకుడికి చెప్పాలనుకున్నాను. అట్లాగే నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహస్వామి, అవును, ఆ తర్వాత ఇంద్ర, కాశీ విశ్వనాథుడు, గంగోత్రి గంగ పుట్టిన ప్లేసు, బద్రీనాథ్ నారాయణ మందిరం పుట్టిన ప్లేస్, ఇట్లా ఒక క్షేత్రాన్ని చెప్తూ ఒక పెద్ద హీరోకి కథ రాసే ఒక దీనికోసం నేను ఆలోచించింది. అప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే, రాయలసీమకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య నాకు తెలిసి ఫ్యాక్షనిజంలో అతిపెద్ద సమస్య ఉందంటే వాటర్ ఒకటే. ఆ నీటి సమస్య కనుక తీరిపోతే ఆ ప్రాంతంలో 3 పంటలు పండితే, ఒక జలయజ్ఞం జరిగితే, ఒక డ్యామ్ కడితే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండటం కోసం, ఉంటే ఎలా ఉంటుంది, ఉంటే ఎలా ఉంటారు, అక్కడ కక్షలు కార్పణ్యాలు అనేవి పోయి అద్భుతమైనటువంటి మన కోస్తా జిల్లాల్లాగో లేకపోతే మిగతా రాష్ట్రాల్లో లాగా కొట్లాటలు లేకుండా, గొడవలు లేకుండా, బాంబులు లేకుండా ఉంటారు అన్నది నా బ్రెయిన్లో ఉండింది. అట్లాగే సర్హార్ద్ కాటన్ గారు అక్కడ రాజమండ్రిలో అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జి కట్టారు. దాని గురించి చూశాను, చదివాను, నేను చాలా ఇదయ్యాను అనమాట. సో ఆయన కట్టినటువంటి, ఆయన బ్రిటిషర్ అయినా కూడా ఆ బ్రిడ్జి, ఆ డ్యాము దీన్ని కట్టడం వల్ల ఎంతోమంది రైతులకు ఉపయోగం జరిగింది అన్నది.
ఆ తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి ఒక పెద్ద భగవత్ స్వరూపుడైనటువంటి సత్యసాయి బాబా గారు ఒక చెక్ డ్యామ్ కట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి తాగటానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు ఇచ్చారని కూడా చదివాను. సో ఇట్లాంటి ఒక కాటన్ గారు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజీ, సత్యసాయిబాబు గారు కట్టినటువంటి ఈ బిర్చి, రాయలసీమలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం మాత్రం తీసుకొని నేను చెయ్యాలి అన్నది ఫిక్స్ అయ్యాను. వాటర్కి సుప్రీం ఎవరు? గంగమ్మ తల్లి. గంగా నది ఒడ్డుకి వెళ్ళాను. సో అట్లా ఇదంతా లేయర్స్కి వెళ్ళి లోపల మాట్లాడుకుంటే అది వేరే కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది. అది నేను ఇంటర్వ్యూలో పెద్ద ఎవరికి ఇంట్రెస్ట్ లేని ఒక సబ్జెక్ట్. ఒక కథని పనిచేసేటప్పుడు ఎన్ని రకాలుగా ఒక రచయిత తన జీవితాన్ని, తన జీవిత అనుభవాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమవసరమో నేను రియల్ లైఫ్లో చేయలేకపోవచ్చు. ముఖ్యమంత్రుల తర్వాత చాలామంది చేశారు ఆ డ్యాములు కట్టం కానీ అది కానీ ఇది కానీ. కనీసం ఒక రచయితగా నేను ఇది చెప్పాలి అనుకున్నప్పుడే అది ఇదవుతుందన్న ఉద్దేశంతో ఒక రచయితగా నాకు ఇంద్ర కథ వెనకాల ఆ రాయలసీమని సస్యశ్యామలం చేయటం కోసం, ఆ రాయలసీమని డ్యామ్ కట్టడం కోసం, ఆ రాయలసీమకి నీటి అవసరం కోసం ఒక నటుడు, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, మా అన్నయ్య ఆ స్క్రిప్ట్లో సర్వస్వం త్యాగం చేసి, సత్య హరిశ్చంద్రుడు ఎట్లాగైతే తన రాజుని వదిలిపెట్టి కాశీలో ఉన్నటువంటి దీనికి వెళ్ళాడో హరిశ్చంద్రుడు, అట్లా